అప్పటి నుంచి ఇంకా చాలా భరించాను సార్ నేను. ఇంత అంత కాదు సార్. సరే ఇక్కడ తండ్రి ఒక స్థానంలో ఉండాలి అని చెప్పి మాత్రమే నేను భరించాను సార్. మనిషి పతివ్రతని కాదు సార్. తెలిసాకైతే భరించడానికి రీజన్ నా కూతురు. తన కోసం భరించాను సార్. రైట్. ఇక్కడ ఎవరు కావాలని రోడ్ల మీదకి తెచ్చుకోరు సార్ ఫ్యామిలీస్ ని. మీరు నిన్న ఒక ఆరోపణ చేశారు, రోజుకో వర్జిన్ కావాలంటాడు, చాలా కామాంధుడు అన్నారు. అది ఓకే, అంతవరకు ఓకే. కానీ ఇంకొక తీవ్రమైన ఆరోపణ చేశారు, ఏకంగా అక్కతో కూడా బెడ్ షేర్ చేసుకోవాలనే నీచుడు అన్నారు. ఏంటి అసలు అది? అది వినడానికి కూడా చాలా దరిద్రంగా ఉంది. సో అది ఏంటి అసలు? ఆ ఇష్యూ ఏంటి? ఎందుకు మీరు దాన్ని రేజ్ చేయాల్సి వచ్చింది? దాంట్లో వాస్తవం ఎంత సార్? నాతో మ్యారేజ్ ఫిక్స్ అయ్యాక పెళ్లి కొడుకుని చేసినప్పుడు ఇంటికి వచ్చే చుట్టాలు ఉంటారు కదా సార్, అందులో వాళ్ళ సొంత పెద్దనాన్న పెద్దమ్మ కూతురు. ఆ అమ్మాయి షీఈ్ ఆల్రెడీ మ్యారీడ్. అప్పటికే తనకి ఒక బాబు ఉన్నాడు. అయినా సరే ఆ అమ్మాయిని అడిగాడంట, నువ్వు నాతో పడుకుంటావా, నువ్వు నాకు ఇస్తావా అని అడిగాడంట. తను వెంటనే స్కోల్ చేసిందంట. పోనీ అదంతా పక్కన పెడితే వెన్ షీ వాజ్ స్లీపింగ్ తను పక్కకు వచ్చి తన మీద చేతులేసి తన్ని రాంగ్ గా హ్యాండిల్ చేయడం కూడా చేశాడంట సార్. చెప్పేస్తుంటే వద్దు అంటే మీకు ఎలా తెలిసింది? అంట అలా జరిగిందంట? నేను వెళ్ళి చూసి రాలేదు కదా సార్. నేనేం డైరెక్ట్ గా వినలేదు కదా. ఓకే, ఎవరు చెప్పారు? అంటే మరి నేను వినింది మీకు చెప్తున్నాను. ఆ రికార్డ్ నేను విన్నాను. ఇది మీకు ఎప్పుడు తెలిసింది? మీరు తెలిసినప్పుడు మీరు నిలదీశారండి? ఇలా ఇలా చేయడం ఏంటి? ఏకంగా సొంత కజిన్ ని. నేను వెంటనే మా మావయ్య గారి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను సార్. ఇమీడియట్ గా మా మావయ్య గారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళి వాళ్ళకి రికార్డ్ వినిపించాను. ఏంటి మావయ్య గారు ఇంత చండాలం, ఏంటి సొంత అక్కతో కూడా పడుకుంటారా అనేసి. వాళ్ళ వైపు నుంచి సమాధానం వచ్చింది. వాళ్ళు లేదమ్మా లేదమ్మా అదంతా ఫాల్స్ స్టేట్మెంట్, నువ్వు నమ్మద్దు, అదంతా నమ్మద్దు అనేసి చెప్తున్నారు. కొడుకు సార్ టెర్రరిస్ట్ అయినా నా కొడుకు పతివ్రత బంగారం అని చెప్తారు సార్ తల్లిదండ్రులు. కొంతమందే ఉంటారు ఎదవని ఎదవానే చెప్తారు. ఎదవని ప్రూవ్ అయ్యాక కూడా నా కొడుకు బంగారం అని చెప్పడం కరెక్ట్ కాదు. సరే ఏ పెళ్ళని అమ్మాయి కూడా బయటకు వచ్చి నీ మొగుడు ఇలా చేసాడు అలా చేసాడని చెప్పదు సార్. ఎంతో కడుపు మంట గుండెల్లో పెట్టుకొని అన్ని సంవత్సరాలు నాకు చెప్పింది అంటే తను ఎంత నరక యాతన పడుంటే సార్ సొంత తమ్ముడు అలా అడిగినప్పటికీ. ఇప్పుడు చాలా థ్యాంక్ యూ వదినా, నువ్వు నాకు ఆ విషయం చెప్పి చాలా అంటే చాలా హెల్ప్ చేసావు. లేదంటే ఇలాంటి నీచుడు వల్ల నువ్వు చెప్పకపోతే రేపు నా కూతురు కూడా బలైపోవచ్చు. అంత కామందుడు సార్ వాడు. ఎవరికి తేడా లేవు. ఆ సిస్టర్ వర్స్ అమ్మాయి నేరుగా మీతోనే షేర్ చేసుకుందా ఆ విషయాన్ని? నాతోనే డైరెక్ట్ షేర్ చేసుకున్నారు. రైట్, అర్థమవుతుంది. ఫైన్. సరే, ఇక్కడ ఆయన పేరెంట్స్ గురించి కూడా మీరు ప్రస్తావించారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడదాం. ఇంత జరుగుతున్నా, నక్షత్రకు తేజ మధ్యకు ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళ పేరెంట్స్ పాత్ర ఏంటి అసలు? వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు నిన్న కూడా ఇంత పెద్ద తతంగమైంది. సో ఏం చెప్తున్నారు వాళ్ళు? సార్ నేను ఎప్పుడైతే కోవిడ్ టైంలో తేజ రికార్డింగ్స్ అయితే విన్నానో వెంటనే మా మావయ్య గారికి కాల్ చేస్తే వాళ్ళ చిన్న అబ్బాయిని పట్టుకొని మా ఇంటికి వచ్చారు సార్. వెంటనే రికార్డ్స్ అన్నీ మా మావయ్య గారికి వినిపిస్తే ఇలాంటి చెత్తనా కొడుకులందరూ నా కడుపులోనే పుడతారమ్మా అని అన్నారు. ఆ రికార్డ్స్ వింటానంటే వినిపిస్తాను. ఉండాలి. ఎవడ పిల్లన్నాడు పోషించుకోవాలి, ఎవడ కూతురున్నాడు చూసుకోవాలన్నట్టు ఉండాలి. అలాగే లేనప్పుడు మనం ఏం చేయగలం చెప్పు? అడిగినాడు లేడు, చేసినాడు లేడు, సరిపో. రావా అంటే నువ్వు రావు. హేమంత్ లేడా మావయ్య గారు హైదరాబాద్ లోని? చెప్పట్లేదా ఏమి తేజకి? అమ్మా ఆడి తండ్రి మాట్లాడి ఆడు మాట తింటాడమ్మా. ఓకే, మరి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు కదా, కొంచెం మంచి చెడ్డ అని చెప్పి పంపిస్తాడేమోనని. నీకు విషయం తెలుసా? ఆడింట్లో ఆడికే పెంట పెట్టేస్తున్నాడు. వచ్చిన బాధ ఏడ్చేయమంట చెప్పు. సొంత అన్నయ్యకి సార్ చెప్తుంది. ఎందుకు ఉన్నాడు అని అనిపించాడు అన్నదమ్ముడికి. అయ్యో